ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టో అధికారంలో కర్నూలులో భారీ నిరసన జరిగింది. రాజ్విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు పెండింగ్ డిఏల విడుదల, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, 12వ పీఆర్పీ కమిటీ ఏర్పాటు, 30% ఐఆర్ ప్రకటించడంతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. जिंदाबाद जिंदाबाद प्रोग्राम ప్రధాన బాధ్యులు తప్ప అందరూ కూర్చోండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 by 1 పిలిచినప్పుడు ఇక్కడికి సార్ అందరూ వెళ్ళండి సార్, ప్లీజ్ ప్లీజ్ అందరూ వెళ్ళి కూర్చోండి సార్. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు. అన్ని రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టోగా ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్యాక్టోగా ఏర్పడి ఈ ఫ్యాక్టో పిలుపు మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాను, పికెటింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆర్థికమైన అంశాలు పిఆర్సీ. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిఆర్సీ ఇస్తామని అన్నారు. ఎక్కడిచ్చారు? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఇంకా 2వ పిఆర్సీ కూడా వస్తుంది. అంటే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ సాంప్రదాయం అమలు చేసేలా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంటే. కనీసం కమిటీ వేయమని చెప్తే కూడా ఇంతవరకు 3 సంవత్సరాలైనా కమిటీని కూడా వేయలేదు. పాత కమిటీని కూడా రద్దు చేసి కొత్త కమిటీకి నీళ్ళు వదిలారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఐఆర్ ఎలా ఇస్తారు? 30% ఐఆర్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలతో 5వ డిఏ కూడా యాడ్ అవుతుంది. మరి డిఏల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలక్షన్లలో వాగ్దానం చేసింది ఏంటి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తాము, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని గెలుపొందారు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అందుకోసమే ఈ ధర్నా ప్రకటిస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఈరోజు ఉపాధ్యాయులు 50% సెలవులు పెట్టుకొని వచ్చి ధర్నాలో పాల్గొంటున్నాము. జిల్లా కేంద్రాల్లో ఈరోజు మా డిమాండ్లు నెరవేర్చాలని
క్రాఫ్ట్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా డిమాండ్లు 12 పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అదేవిధంగా 30% ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలలో ఈ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటిల్.